ప్రవీణ్ పగడాల గారిని మనందరికీ పరిచయం చేసిన ఒక ప్రముఖ వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమం ద్వారా ప్రవీణ్ పగడాల గారిని మనకి పరిచయం చేయడం జరిగింది. శ్రీ బెన్హర్ గారు, CEO ఆఫ్ రక్షణ టీవీ మన మధ్యలో ఉన్నారు. మరి ప్రవీణ్ గారి అంత్యక్రియలు, అంతిమ యాత్ర అంత గౌరవంగా పోలీస్ ప్రొటెక్షన్, తర్వాత కాన్వాయ్, తర్వాత పరేడ్ గ్రౌండ్స్ మెయిన్ గేట్ ఓపెన్ చేసి ఆ పాత సిమెట్రీలో ఆ ప్రొవిజన్ కల్పించారంటే అది ఆ వెనక నుండి పరోక్షంగా బెన్హర్ గారు పోషించిన ఆ పాత్రను బట్టి లెట్ us all clap and thank for the efforts that he and his team have made, and I request him to please come on stage and praise the Lord. నా ప్రియమిత్రుడు ఇద్దరం కలిసి చాలా దూర ప్రయాణం చేశాము. అతనితో కలిసి విశాఖపట్నంలో ఏదైనా కార్యక్రమం చేస్తే పాల్గొని ఉంటే బాగుండేమో, కానీ అలా కాకుండా మెమోరియల్ సర్వీస్ అని పెట్టుకున్న ఈ కార్యక్రమానికి రావడం కొంత బాధ అనిపించిన. పెద్దలందరూ కూడా పిలిచారు. పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా ఎంఏ పాలయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. పెద్దలు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. వారి బృందం అంతటికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆలివర్ రాయ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే జుహాని గారు, రాజమండ్రిలో మీరు పోషించిన పాత్ర చాలా గొప్పది. అలాగే ప్రసాద్ చౌదరి గారు నాతో కలిసి మేమిద్దరం కలిసి అక్కడ చాలా కార్యక్రమాలు చేశాం. హైదరాబాద్లో పోలీసు వారు హైదరాబాద్లో పెట్టడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడినప్పుడు ముందు రోజు ఇంకా బాడీ రాకముందే మమ్మల్ని ఆంక్షలు పెట్టి అక్కడికి తీసుకురాకపోతే బాగుంటుందేమో అన్నట్టుగా చేసినప్పుడు కొంతమంది పెద్దలందరూ కలిసి పోలీసు వారిని అప్రోచ్ అయ్యి చర్చ్లో మరి ఘనంగా ఈ కార్యక్రమం జరగడానికి ప్రభు సహాయం చేశారు. పెద్దలందరూ కూడా సహకరించారు. ప్రత్యేకంగా బ్యాప్టిస్ట్ చర్చ్ సెకండ్రాబాద్ వారు ప్రతి విషయంలో కూడా సహకరించారు. వారికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి, అయినా కూడా సహకరించారు. అలాగే సెయింట్ జాన్స్ చర్చ్ పాస్టర్ గారు అయితే మిషనరీస్ని ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధుల తోటలో మరి ప్రవీణ్ పగడాల గారికి స్థలం ఇచ్చి అక్కడ ఆ కార్యక్రమం చేయడానికి వారు దోహదపడ్డారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఈ సమయం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు, నేను ఊహించలేదు. అతన్ని చూస్తే అలా అకస్మాత్తుగా నాకు కనబడకుండా పోతాడని నేను అనుకోలేదు. కానీ అది దేవుని చిత్తమని మనమందరం గ్రహిద్దాం. అందుకనే దేవుడు అనుమతించాడు కాబట్టే అతను మన మధ్యలో లేకుండా పోయాడు. కానీ అతను చనిపోయిన తర్వాత ఈ జరుగుతున్న ఈ తంతంతా కూడా చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మన వాళ్ళల్లో కొంతమంది అనవసరమైన వాళ్ళని హీరోలుగా చేస్తున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళకంత ప్రవీణ్ పగడాల గారిని చంపే అంత సీన్ లేదు వాళ్ళకి. ప్రభు అనుమతించాడు. ఎలా చనిపోయాడు అనేది ఒక పెద్ద అంశం. పోలీసు వారు ఇచ్చిన రిపోర్టు గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ఏ క్రైస్తవ విశ్వాసి కూడా నమ్మేదాని కొరకు ఇష్టంగా లేరు. మనసా వాచ కర్మన నేను కూడా అదే నమ్ముతున్నాను. ఎందుకంటే అతను ఒక కుక్కను చంపేయాలంటే ఆ కుక్క పిచ్చిది అని చెప్పాలి, అప్పుడే 10 మంది రాళ్ళు వేస్తారు. అలాగే ఒక మంచి వ్యక్తి, ఒక థింక్ ట్యాంక్, చాలా విషయాలు తెలిసిన వ్యక్తి, అనర్గళంగా అన్ని భాషలు మాట్లాడగలిగిన వ్యక్తి, కొంత సమయంలోనే ఎన్నో భాషలు నేర్చుకున్న వ్యక్తి, చాలా గ్రంథాలను చదివిన వ్యక్తి, అవతల వారి శక్తి ఎలాంటిది అని బేరీజు వేసుకొని వారితో మాట్లాడగలిగిన వ్యక్తి,
ఒక్క మాట కూడా తూలనాడడం కానీ హేళన చేయడం కానీ ఎప్పుడు నేను చూడలేదు. ముఖం నిండా నవ్వుతూనే వారికి జవాబు చెప్పేవాడు. అతను అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమానికి ఇక నేను చెప్పాను, నాతో అవ్వదు, నేను టెక్నికల్ పర్సన్, నేను వెనకాల ఉండి నడిపిస్తాను, మీరు ముందు ఉండి చూసుకోండి అని చెప్తే చాలా కార్యక్రమాలు ముందుండి నడిపించిన వ్యక్తి. చాలా భాషల్లో కార్యక్రమాలు చేశారు. ఒక భాషనే కాదు, అలాంటి వ్యక్తి చనిపోవడం ద్వారా మన 2 రాష్ట్రాలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భాష మాట్లాడుతున్న క్రైస్తవుల గుండెల్లో మనోవేదన, దుఃఖం కలిగిందని నేను అనుకుంటా ఉన్నాను. ప్రపంచ దేశాలు కదిలాయి. ఇంతవరకు నాకు తెలిసి ఒక వ్యక్తి చనిపోతే ఇంతగా మరి జనాలు కదిలి రావడం, ఆ కదిలి రావడాన్ని చూసిన ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం నేను ఇంతవరకు చూడలేదు. చాలామంది మీద కేసులు పెట్టారు. అందులో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కేసులకి భయపడిపోయేదాని కొరకు ఏమీ లేము, కానీ అయితే ఇక్కడ విషయాలు మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడతలేదు. మనసులో చాలా వేదన ఉంది, చాలా మాట్లాడాలని ఉంది, కానీ మాట్లాడడానికి మనకు వీల్లేదు. మనకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ప్రతి ఒక్కరి మనసుల్లో ఏమి ఉందో నాకు అర్థమవుతా ఉంది. మీ మూమెంట్ని బట్టి, మీరు ఇక్కడ ఉన్న పెద్దలు ఇచ్చిన పిలుపును బట్టి, మీరు కదిలి రావడాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏమంటే, ప్రవీణ్ పగడాల వాళ్ళు చెప్తున్నట్టుగా చనిపోయిన వ్యక్తి కాదు. ఆయన వెనకాల ఏదో జరిగింది అనేది అందరూ విశ్వసిస్తున్నారు. నేను కూడా అదే విశ్వసిస్తూ ఉన్నాను. అయితే జెసికా సిస్టర్ గురించి ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా ఆవిడ నిజంగా చాలా చాలా దుఃఖంతో ఉంది. ఎవరైనా ప్రవీణ్ గారు లేకపోతే మొట్టమొదట బాధపడే వ్యక్తి ఎవరు అనంటే భార్యనే. ఆవిడ ఎంతో దుఃఖంలో ఉంది, మనోవేదనతో ఉంది, మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. కదిలించిన ప్రతిసారి కూడా ఏడుస్తూనే కనబడతా ఉంది. కాబట్టి ఆమె మొదటి రోజు మాట్లాడిన మాటనే అలాగే తర్వాత జరుగుతున్న వాటి గురించి ఒకసారి స్పందించడం జరిగింది. కాబట్టి మళ్ళీ దేవుడి చిత్తమైతే తప్పకుండా ఆవిడ నోరు తెరిచి మాట్లాడుతుంది. కాబట్టి అప్పటి వరకు నేను సన్నిహితంగా వారి కుటుంబంతో ఉన్నాను కాబట్టి ఎందుకు మాట్లాడట్లేదు అనే ప్రశ్న వస్తుంది. అలాంటిది ఏమీ లేదు. వారు మనోవేదన గురయ్యారు, తప్పకుండా మాట్లాడుతుంది. మనం అందరం ఉన్నాం కాబట్టి మనం ఏమనుకుంటున్నాం అది చేయడానికి తప్పకుండా వస్తారు. కాబట్టి దయచేసి వారి కుటుంబం గురించి ప్రార్థించండి. ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటాను, ఎందుకంటే మొన్న ఢిల్లీకి వెళ్తూ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గారిని కలిసి జరుగుతున్న విషయాల్ని, అట్రాసిటీస్ గురించి కొంత చెప్తాము అన్న ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. వెళ్తున్నప్పుడు నేను ఫ్లైట్లో కూర్చొని ఓ పేపర్ తీసుకొని రాసుకున్నప్పుడు నేను ఆయన గురించి ఒక 4 మాటలు రాశాను. ఆ మాటలు మీ ముందు చదివి వినిపించాలని నేను అనుకుంటా ఉన్నాను. ప్రవీణ్ పగడాల గురించి. చనిపోయి బ్రతికి ఉన్న పగడాల ప్రవీణ్. ప్రవీణ్ పగడాల ఒక మహామనిషి. క్రైస్తవ లోకానికి దేవుడిచ్చిన అరుదైన ఆనిముత్యం. పగడం బహుభాషా కోవిదుడు, నిరంతర విద్యార్థి, తత్వవేత్త, వేదాంతి, పేదల పెన్నిది, అనాథలకు అన్నదాత, అమ్మ మరియు నాన్న, రచయిత, అలుపెరగని సువార్త యోధుడు మన అన్న ప్రవీణ్ పగడాల. తాను చనిపోయి కూడా కోట్లాది మందికి సోషల్ మీడియా ద్వారా సువార్తను, యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న అమర సువార్తికుడు. ప్రవీణ్ పగడాలకు పరలోకంలో ఘన స్వాగతం దొరికిందని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రవీణ్ పగడాలను బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడని నేను మనసా వాచ కర్మన నమ్ముతున్నాను.
చిన్నపిల్లల్లో చిన్నపిల్లాడిలా, పెద్దోడితో పెద్దాడిలా, జ్ఞానులతో జ్ఞానిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ప్రవీణ్ పగడాల ఒదిగి ఉండడం అలవర్చుకున్నాడు. అందరికీ భిన్నంగా అపోస్తులుడైన పౌలు యొక్క పందాను అనుసరించి ఎవరికి చెయ్యి చాపకుండా 10 మందికి సహాయపడేలా బ్రతికాడు. అంతేకాదు చాలామందికి బ్రతుకునిచ్చాడు. ప్రవీణ్ పగడాల మరణం అనుమానాస్పదం. పోలీస్ ఇచ్చిన రిపోర్టు క్రైస్తవ విశ్వాసులను పెద్దలను కలవరపరిచింది. దాని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు, కొన్ని ఎక్కువగా రాసుకున్నాను. అది కట్ చేస్తే జరిగిన సంఘటన ఉన్నట్టుగా వివరించడానికి ప్రభుత్వం కూడా ధైర్యం చేయలేదని నేను అనుకుంటా ఉన్నాను. ప్రవీణ్ పగడాల ఎవరూ లేని ఏకాకి కాదు. అతనికి కోట్లాది మంది ఆత్మీయ బంధువులు ఉన్నారు. వారు అభిమానులు కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు మీరు చూసినట్లయితే మార్చరీ దగ్గర అంబులెన్స్ వెనకాల పడి ఏడ్చుకుంటూ సమాధి వరకు సాగనంపారు. పెద్దలు ఇందాక మాట్లాడినట్టుగా కొందరు రాజకీయ నాయకులు పెద్దలు ప్రవీణ్ పగడాల గారిని మరొక క్రైస్తవ అంబేద్కర్ అని చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల మట్టికి మట్టిగా, బూడిదకు బూడిదగా కలిసిపోతున్న తన తనువును మట్టిలో వదిలేసిన ఆయన చేసిన పరిచర్య అందరి మదిలో చెరగని స్మృతి. చనిపోయిన బ్రతికి ఉన్న పగడాల ప్రవీణ్. నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ. పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ దేవుని మహిమార్థమై బిగ్గరగా చప్పట్లు కొడదాం.